హాయ్ అండి, అవర్ హెల్ప్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కు మీకు తిరిగి స్వాగతం. ఈరోజు అవర్ హెల్ప్స్ కిచెన్ వంటకంలో భాగంగా ఒక మంచి ఆకుకూర అంటే ఆస్తమా రోగులకు ఒక దివ్య ఔషధంగా పనిచేసే ఒక మంచి ఆకుకూరతో చేసే వంటకం గురించి తెలుసుకుందాం. రెండు వీడియోలకు వెళ్ళిపోదాం. ఇదేనండి పొన్నగంటి ఆకు అంటారు దీన్ని. ఈ పొన్నగంటాకు తేమన్న ప్రాంతాల్లో మన చుట్టుపక్కల అలా పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ తేమన్న ప్లేసుల్లో ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అతి ఎక్కువ విస్తారంగా పెరుగుతుంది. ఈ ఆకు తినడం వల్ల ఆస్తమా రోగులకు అంటే ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళకి రకరకాల మందులు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మరి తరచూ తింటూ ఉండడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. ఇంత ఆరోగ్యకరమైన ఈ పొన్నగంటి ఆకులో విటమిన్ ఏ, విటమిన్ సి, రిబోఫ్లవిన్, అంతేకాకుండా కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఈ కాల్షియం వల్ల ఎముకలకు కూడా బలం వస్తుందన్నమాట. అంటే మోకాళ్ళ నొప్పులతో అది బాధపడుతున్న వాళ్ళు, రకరకాల జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఈ పొన్నగంటి ఆకును తరచూ తింటూ ఉండండి. అంతేకాకుండా ఈ ఆకు చాలా చలవ కూడా చేస్తుంది శరీరానికి. దీన్ని రకరకాలుగా చేసుకుని తినొచ్చండి. పప్పుగా కానీ, పచ్చళ్ళగా కానీ, ఏ రకంగా అయినా తినచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు ఈ పొన్నగంటి ఆకుతో పప్పు ఏ రకంగా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పొన్నగంటాకు పప్పు వండడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామండి. పొన్నగంటాకు విడదీసిన పొన్నగంటాకు ఇది 100 గ్రాములు ఉంటుందండి. 100 గ్రాముల పొన్నగంటాకి ఒక అరకప్ కందిపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక అర చెంచా ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, ఒక చెంచా మినప్పప్పు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు వెల్లుల్లి రేకలు, సరిపడా ఉప్పు, తగినంత నూనె, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం పప్పు ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పొన్నగంటాకుని మనం విడదీసిన పొన్నగంటాకుని నీళ్ళలో శుభ్రం చేసుకుందామండి. ఏ ఆకుకూరనైనా సరే ఉప్పు వేసిన నీళ్ళలో శుభ్రం చేసుకుంటే దానిలో క్రిములు ఏమైనా ఉంటే పోతాయన్నమాట. రాళ్ళ ఉప్పుతో చేస్తే చాలా మంచిది. ఉప్పు ఇందులో వేసి కాసేపు కడిగిన తర్వాత మనం ఈ విడదీసిన ఆకుని ఇందులో వేసి మొత్తం మట్టి అంతా పోయేలాగా ఇలా కడిగి నీళ్లు తీసేసుకోవాలన్నమాట. ఏ ఆకుకూర కానీ ఇలాగే చేయాలండి. దాని మీద మట్టి ఉన్నా క్రిములు ఉన్నా పోతాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా జల్లెట్లో వేసి నీరంతా తీసేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టే చేయాలండి. ఇది తక్కువ నీళ్ళతో చేస్తే దాని మీద ఉన్న మట్టి అయిపోదు. ఇలా ఆకు శుభ్రం చేసుకున్నాం కదండి. మనం శుభ్రం చేసి ఉంచిన పొన్నగంటాకుని ఒకసారి ఇలా సన్నగా తరగాలండి. తరిగితే కాస్త పప్పులో చక్కగా కలుస్తుంది అనమాట. లేదంటే ఆకుల్లో ఉండిపోయి పప్పు కలవదు. కాబట్టి సన్నగా ఇలా తరిగేసుకుని అప్పుడు మనం పోపులో వేసుకోవాలి. ఈ పప్పు వండడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి కందిపప్పుని వేయించుకోవాలండి. వేయించుకున్న కందిపప్పు కమ్మగా ఉంటుంది కదా, ఏ పప్పు అయినా ఇలా వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది రుచికరంగా. ఈ కందిపప్పుని కాస్త చక్కగా ఎర్రగా అయ్యే వరకు, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇదిగోనండి కందిపప్పు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చిన్న గిన్నెలోకి తీసేసి కుక్కర్ పెడదామండి. కుక్కర్లో కాసేపు ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి చిన్న గిన్నెలోకి తీసేసి ఇది కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ ఆనిద్దామండి. ఇది కూడా అంతే ఎక్కువ మెత్తగా ఉడికిపోకూడదు. ఇదిగోండి కందిపప్పు వేగిన తర్వాత దాన్ని ఒకసారి కడగాలండి. ఏదైనా ముందు శుభ్రం చేసుకున్నాకే మనం వండుకోవాలి. అదే కదా ఆరోగ్యానికి మంచిది. దాని మీద ఏమైనా కెమికల్స్ రాటు ఉంటే పోతాయి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నీళ్లు పోసుకుని పప్పులో కూడా నీళ్లు పోసి, కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైన నీళ్ళని తీసేస్తాం కదా, 1 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం. పప్పు ఉడికిపోయింది. మనం ఇది కుక్కర్ మూత తీసేసుకుందాం. ఇదిగోండి కందిపప్పు చక్కగా ఉడికింది. ఇలాగే ఉండాలండి, మరీ మెత్తగా అవ్వకుండా. ఇదిగోండి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఇది పోపులో వేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించుకుని కూరకు సరిపడా నూనె కొంచెం వేసుకుని ముందుగా మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసి ఫస్ట్ ఈ పోపు వేగే వరకు వేయించుకోవాలండి. పోపు వేగిపోయిందండి. దీనిలోనూ కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలి. పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరిగించుకున్న పొన్నగంటాకు వేసేసుకోవాలి. ఇలా కలిపి 1 నిమిషం కొంచెం దగ్గర పడే వరకు ఇలా కలపాలి.
సిమ్లో పెట్టుకుని స్టవ్ కొంచెం ఆకు ఇలా దగ్గర పెట్టే వరకు కలపాలి. ఈ పొన్నగంటాకు చాలా మంచిదండి. ఈ ఆకు తినడం వల్ల ఆస్తమా రోగులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసంకాలం కదా, ఇది వేసంకాలంలో శరీరానికి ఎంతో చలువ చేస్తుంది ఈ పొన్నగంటాకు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ ఆకుని వేసంకాలంలో తరచుగా తింటూ ఉండండి. ఇప్పుడు ఈ ఆకు కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు దీనిలోను మనం ముందు ఉడకబెట్టి ఉంచాం కదా ఆ కందిపప్పును కూడా వేసేయాలి. కందిపప్పు, పసుపు, వెల్లుల్లి రేఖలు, సరిపడా ఉప్పు, పప్పుకు సరిపడా ఉప్పు వేయాలి. సరిపోతుందండి. అది ఇలా వేసిన తర్వాత మరొకసారి మొత్తం ఇలా కలిపేసి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఆకు సిమ్లో ఉంచి ఒకసారి ఇలా కలిపేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చివి వేసాం కదండి, మనం వేయించలేదు. ఈ పప్పులో పచ్చి వెల్లుల్లిపాయ వేస్తేనే రుచిగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ఉన్న కూరల్లో దేంట్లోకైనా సరే పచ్చి వెల్లుల్లిపాయ వేసి దీంతో పాటు ఉడికితేనే దానికి రుచి వస్తుందన్నమాట. కాబట్టి ఇలా వేసేసి దీనిలో కొద్దిగా నీళ్లు వేయాలండి. వెల్లుల్లిపాయ ఉడకాలి కదా, కాబట్టి మనం ఇందాక పప్పు కందిపప్పు వార్చి ఉంచాం కదా ఆ నీళ్లు అవి ఇందులో వేసేస్తే ఇప్పుడు కందిపప్పులో పోషకాలు కూడా తీసేయడం వల్ల పోయాయని ఏం అనుకోక్కర్లేదు, ఇందులోనే ఉంటాయి. మనం ఈ నీళ్లు కాస్త వేసేసి దీంట్లో పసుపు ఉప్పు అన్నీ సరిపడా వేసేసాం కదండి. ఇప్పుడు మనం కాస్త ఆకు పచ్చివాసన పోయే వరకు కాస్త ఏమో దీంతో పాటు వెల్లుల్లిపాయ కూడా మెత్తగా ఉడకాలి కదా, కాస్త ఉడికి దానికి కాస్త రుచి అంతా దీనికి పట్టే వరకు మనం కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గబెట్టాలండి. ఇప్పుడు కూర మగ్గిపోయిందని చూస్తున్నామండి. ఇదిగోండి చక్కగా నీరంతా ఎగిరిపోయి కూర మగ్గిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉడికింది లేదు చూద్దామండి. అది చక్కగా మెత్తపడిందండి. ఇప్పుడు మనం తర్వాత ఇలా కాసేపు ఇలా అట్టపెట్టేసి ఒక్క 10 నిమిషాలు చల్లారిన తర్వాత దీనిలో నిమ్మరసం పిండుకుందామండి. ఇంత వేడి మీద పిండితే చేదు వచ్చేస్తుంది, అందుకని కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుదాం. ఇందులో ఒక్క 10 నిమిషాల పాటు చల్లారింది కదండి. అప్పుడు దీనిలో మనం ఒక్క నిమ్మ చెక్క పిండుకుంటే రుచి బాగుంటుంది అనమాట. చక్కగా ఇలా కలిపేసుకుని ఇదంతా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ పొన్నగంటి ఆకు పప్పు సిద్ధమైపోయిందండి. ఇదండి పొన్నగంటి ఆకు పప్పు చేసుకునే విధానం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇటువంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసం మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరో ఆరోగ్యకరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.